నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. అనారోగ్యం కారణాలను కనుక్కునేందుకు, అమ్మ కాబోతుందని కడుపులో బిడ్డ ఎట్లా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల స్కానింగ్ సాధారణమైంది. అయితే స్కాన్ వెనుక ఓ కామాంధుడి వికృత రూపం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. అయితే నిజామాబాద్ నగరంలోని ఓ స్కానింగ్ సెంటర్ మహిళలను స్కాన్ చేసేటప్పుడు దొంగచాటుగా వీడియోలు, ఫోటోలు చిత్రీకరించిన సంఘటన వివరాలు చిక్కాయి. నగరానికి చెందిన ఖలీల్ వాడి ఆసుపత్రులకు ప్రసిద్ధి. ఇక్కడికి వస్తే అన్ని రకాల వైద్యం అందుతుందని అనేక ఏళ్లుగా అనేక ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ఆసుపత్రులకు తోడుగా జోరుగా స్కానింగ్ సెంటర్లు వెలిశాయి. డాక్టర్లు ఏ స్కానింగ్ సెంటర్కి చీటీ రాస్తే అదే స్కానింగ్ సెంటర్కి వెళ్లాల్సిన పరిస్థితి. స్కానింగ్ సెంటర్లకి వచ్చినప్పుడు పేషెంట్స్ యొక్క వివరాలు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి సంబంధించిన పూర్తి సమాచారం, ఫోన్ నెంబర్లు తీసుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రతి నెల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఇదే అదునుగా ఖలీల్ వాడిలో ఓ ప్రముఖ స్కానింగ్ సెంటర్లో నీచమైన పనికి ఓ కామాంధుడు ఒడిగట్టాడు. తెరచాటు నుంచి వీడియో, ఫోటోల చిత్రీకరణ. ఖలీల్ వాడిలో గల ప్రముఖ స్కానింగ్ సెంటర్లో గత కొన్నేళ్లుగా అసిస్టెంట్గా, సిస్టమ్ ఆపరేట్గా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు వ్యక్తి నిత్యం అక్కడికి వచ్చే మహిళల నెంబర్లు తీసుకోవడం, అక్కడ అన్ని విషయాలు చక్కబెట్టే బాధ్యత డాక్టర్ దగ్గర నిర్వహిస్తాడు. ఇదే అదునుగా స్కానింగ్ చేసే సమయంలో దొంగచాటుగా వీడియో చిత్రీకరించాడో లేదా అక్కడ ఏదైనా వ్యవహారం నడిచిందా తెలియదు, కానీ దేవుడిలా భావించి స్కానింగ్కు వస్తే వీడియోలు చిత్రీకరించాడు, ఫోటోలు తీశాడు. ఇక రిజిస్టర్లో ఎంట్రీ చేసుకున్న ఫోన్ నెంబర్లతో వాట్సాప్లలో అసభ్యకరమైన మెసేజ్లు పంపడం అలవాటుగా మార్చుకున్నాడు. స్కానింగ్కి వచ్చే మహిళల ఫోటోలు, డ్రెస్ మార్చుకునే దగ్గర నుండి స్కానింగ్ తీసే బెడ్ వరకు తీశాడు. ఆ కామాంధుడి వికృత చేష్టలకు ఓ అమాయకురాలు గురైంది. స్కానింగ్లో ఫోటోలు, వీడియోలు తీశాడు, ఫోన్ నెంబర్లో మెసేజ్లు మొదలుపెట్టాడు. ఇలా రోజు అసభ్య మెసేజ్లతో అమాయకురాలిని వేధించడం మొదలైంది. చివరికి బాధ భరించలేక కుటుంబీకులకు చెప్పడంతో దేహశుద్ధి చేశారు. విషయం పొక్కకుండా స్కానింగ్ సెంటర్ డాక్టర్ సద్దుమణిగేలా చేసుకున్నాడు. దీంతో విషయం కొంచెం బహిర్గతమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు చిక్కాయి. ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారంలో ఎంతో మంది మహిళలు బాధితులుగా ఉన్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఒక్క స్కానింగ్ సెంటర్లోనే ఇలానా, లేక ఇతర స్కానింగ్ సెంటర్లలో కూడా జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు దుర్మార్గుడు ఇంకా ఎంతమంది మహిళలను వేధించాడు, మరెంతమంది అమాయకురాలు వీడియోలు, ఫోటోలను చిత్రీకరించాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీనిపై విచారణ జరుగుతోంది. ఖలీల్ వాడిలోనే జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెస్ట్ ఎక్స్రే తీయడానికి మహిళల వస్త్రాలు విప్పాల్సిన అవసరం లేదు, కానీ స్కానింగ్ సెంటర్లో యువతి పై భాగం బట్టలు విప్పించి ఎక్స్రే చేశారు. ఎంతో ఆవేదన చెందిన మహిళ ఇంటికి వెళ్లిన తర్వాత ఆవేదనను వెలుబుచ్చింది. కుటుంబీకులు స్కానింగ్ సెంటర్ యాజమాన్యంతో గొడవ పడ్డారు. దీంతో సమస్య బయటకు పొక్కకుండా బాధితులపై ఒత్తిడి తెచ్చారు. అష్ట కష్టాలు పడి వారిని మెప్పించి పంపించిన సంఘటన స్కానింగ్ సెంటర్లలో జరిగే వికృత తీరుకు దర్పం పడుతోంది. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు పక్కా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం తక్షణమే ఉంది.